రాష్ట్రంలో కార్మిక వేతనాలు ప్రభుత్వం భారీగా పెంచిన నేపథ్యంలో శుక్రవారం మండల కేంద్రమైన కౌడిపల్లిలో కాంగ్రెస్ శ్రేణులు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పట్లూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వివిధ గ్రామాల నుంచి భారీగా తరలివచ్చి స్థానిక బస్టాండ్ ఆవరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పట్లూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎంతో సాహసోపేత నిర్ణయంతో కార్మిక వేతన పెంపు సవరణ కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం అన్నారు. గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికులను పట్టించుకున్న పాపాన పోలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు దశల వారీగా అన్ని నెరవేరుస్తుందన్నారు. యాసంగి భారీగా వరిధాన్యం ప్రభుత్వం సేకరిస్తుందని, రైతులకు ఇబ్బంది కలగకుండా ఎక్కడికక్కడ త్వరితగతిన ధాన్యాన్ని తరలిస్తున్నామన్నారు. కావాలని బీఆర్ఎస్ నాయకులు ఉనికిని చాటుకునేందుకు ధాన్యం కొనుగోలును రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి సాహసోపేత నిర్ణయంతో యావత్ తెలంగాణ ప్రజాకళ సాకారం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే జూన్ 2న తెలంగాణ ప్రజలకు భారీ నజరానా ఉంటుందని, భారీగా ఇందిరమ్మ ఇల్లు, కొత్త పెన్షన్లు తదితర సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సాహసోపేత నిర్ణయం తీసుకున్నటువంటి ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నిర్మల రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి గారికి మరి కౌడిపల్లి మండలం తరఫు నుంచి మరియు నర్సాపూర్ నియోజకవర్గం మెదక్ జిల్లా తరఫు నుంచి మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈరోజు కౌడిపల్లి హెడ్ క్వార్టర్లో వారికి పాలాభిషేకం చేసుకోవడం జరిగింది. మరి ఇంత పెద్ద సాహసోపేత నిర్ణయంలో మరి బడుగు బలహీన వర్గాలకు మరీ ముఖ్యంగా బీసీ సోదరులకు మరి ఏదైతే ఈ యొక్క వయో పరిమితి పెంపుదల 37 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల వరకు, మరి అదేవిధంగా మరి మినిమం వేజెస్ 15,000 నుంచి 25,000 వరకు పెంపుదల అనేది సాహసోపేతమైన నిర్ణయం. బడుగు బలహీన వర్గాలకు ఇది ఒక పెద్ద వరముగా మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫు నుంచి పెద్ద వరముగా ఈరోజు నిన్న తీసుకున్న నిర్ణయము. మరి ఈరోజు సంబరాలకు యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తము కార్మిక సోదరులందరూ కూడా వారందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ వారందరూ కూడా కలిసికట్టుగా మరి ప్రియత ముఖ్యమంత్రి వారిలోకి ధన్యవాదాలు తెలియజేయాల్సిందిగా ప్రతి ఒక్క మండల కేంద్రంలో ఈరోజు సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా మరి ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ముందుకు నడుస్తున్న వేళ మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ మరి ముఖ్యమంత్రి గారు మరి ఆయన తీసుకున్న ఈ నిర్ణయాలు పెద్ద ఎత్తున మరి యావత్ తెలంగాణ రాష్ట్రానికి మరి మునుముందు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు మరియు ప్రజల పురోగతికి తోడ్పాటు కల్పిస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వారందరికీ కూడా మరి యావత్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కూర్పులో ఉన్న అందరి మంత్రివర్యులకు, ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి కౌడిపల్లి తరపు నుంచి, నర్సాపూర్ నియోజకవర్గం తరపు నుంచి కాంగ్రెస్ కార్యకర్తలము ప్రజలము అందరం కూడా ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు యాసంగి పంటలు మరి రికార్డు స్థాయిలో రావడం జరిగింది. మరి రికార్డు స్థాయిలో అంటే మునుపు ఎన్నడూ ఎరగని విధంగా మరి ఈసారి యాసంగి పంటలు దాదాపు కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రావడం జరిగింది. మరి మీ అందరికీ కూడా తెలుసు, ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మరి ధాన్యము వరి వేస్తే ఉరి అన్న ఆ రోజు బీఆర్ఎస్ నాయకులు మరి అప్పటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారి వారందరూ కాదు, కంపల్సరీగా వరి పండించండి, ప్రతి గింజ వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కొంటది అని చెప్పి ఆ రోజు సాహసోపేతంగా మరి ముఖ్యమంత్రి గారు మాట ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు యాసంగి పంటలో రికార్డు ధాన్యం రావడంతోనే మరి మీకు అందరికి కూడా తెలుసు, యాసంగి ధాన్యం అంటేనే బాయిల్డ్ రైస్ చేసి ధాన్యం చేసి వాటిని బియ్యంని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయాల్సిన పరిస్థితి. మరి మన జిల్లాలో ప్రత్యేకించి మెదక్ జిల్లాలో 30 బాయిల్డ్ మిల్లులు మాత్రమే ఉన్నాయి. మరి మీకు తెలుసు, ఈ 30 మిల్లుల్లోనే మరి ధాన్యం అంతా కూడా చేరవేయాల్సిన అవసరం ఉంది. మరి రైస్ మిల్స్కి ఈ ధాన్యం పనిచేయదు, ఎందుకంటే నూక శాతం ఎక్కువవుతుంది కాబట్టి. మరి అదేవిధంగా మరి ఎక్కువ శాతము లారీలు కేటాయింపు చేయడం, మరి అదేవిధంగా ఈ యొక్క మిల్లర్స్తో కూడా వాళ్ళకున్న సమస్యలకు మరి వాళ్ళకు ఒక పరిష్కారం చూపిస్తూ వాళ్ళకి దినదినంగా పర్యవేక్షిస్తూ ఈ ధాన్యం వాళ్ళ దగ్గర దిగుమతి అయ్యేటట్టుగా పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. రైతులందరికీ కూడా మా తరఫు నుంచి, ప్రభుత్వం తరఫు నుంచి ఒకటే మనవి ఏంటంటే, మరి మీరు దయచేసి ఓపిక పట్టండి. ఖచ్చితంగా చివరి గింత వరకు కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. మీరు పడవద్దు. ఖచ్చితంగా 4 నుంచి 5 గంటల్లోనే ఓటీపీ కొట్టిన మరుక్షణం 4-5 గంటల్లోనే పేమెంటు మరి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో
10 రోజులు, 15 రోజులు, 20 రోజులు కూడా పట్టిన దాఖలాలు మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు ఓటీపీ కొట్టిన 4-5 గంటల్లోనే పేమెంట్ అయిపోతుంది. మరి అలాంటి ప్రభుత్వం ఈరోజు మరి జీతాలు ఇవ్వలేని ప్రభుత్వం ఆ రోజు ఈ రోజుకి వచ్చేవరకల్లా ప్రతి నెల 1వ తారీఖు కల్లా జీతాలు ఇచ్చే స్థాయికి ఈరోజు మన ప్రభుత్వం వచ్చింది. మరి అదేవిధంగా ధాన్యం ప్రతి చివరి గింజ వరకు కూడా